హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మానస. ఈరోజు మీకైతే ఆలూతో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చూడండి, ఇవైతే పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆయిల్ కూడా అంత ఎక్కువ పీల్చవు. వీటినైతే టమాటో కెచప్తో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 బంగాళాదుంపలను అయితే తీసుకోండి. వీటిపైన పీల్ని కూడా తీసేయండి. తీసి ఈ విధంగా తురుముకోండి. ఇందులోనే ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చీలను కూడా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత కారము, అదేవిధంగా సాల్ట్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కాస్త ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని, అదేవిధంగా చిటికెడు పసుపును కూడా వేసుకొని దీన్ని అయితే మొత్తం మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండి, అలాగే పావు కప్పు దాకా మైదా పిండిని అయితే వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలపండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే వేసుకొని మరొకసారి పిండిని అయితే మంచిగా కలపండి. మనకైతే చూడండి, పిండి ఈ విధంగా పట్టుకుంటే మనకి ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇందులోనే వాటర్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండి లాగానైతే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోండి. మీరు ఈ వాటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ ముద్దనైతే నేను 2 పార్ట్స్గా అయితే చేసుకొని ఒక పిండి ముద్దనైతే మంచిగా కలుపుకొని దీన్నైతే పొడిపిండి చల్లుకుంటూ చపాతీ లాగానైతే చేసుకున్నాను. మనకి వీలైనంత పెద్దగా అయితే చేసుకోండి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని అయితే ఇందులో పెట్టుకోండి. ఈ మొత్తానికైతే ఈ విధంగా అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఈ చపాతీ మొత్తాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీరు కావాలంటే పిండి మొత్తంని కూడా ఒకే చపాతీలాగా అయితే చేసుకోవచ్చు. నేనైతే 2గా అయితే డివైడ్ చేసుకున్నాను, ఈజీగా అవుతుందని. సో ఈ విధంగా అయితే మొత్తంని కూడా రోల్ చేసుకోండి. చపాతీ చివరగా అయితే మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే అప్లై చేసుకొని మలుచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆయిల్లో కూడా ఇది విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఈ లాస్ట్ కార్నర్స్ని అయితే కట్ చేసుకొని దీన్ని కూడా మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. అన్నిటినీ చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకైతే ఈ విధంగా మంచిగా లోపల లేయర్ల లాగా ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని అయితే తీసుకుంటూ కొంచెం ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినైతే ఇదే విధంగా చేసి పెట్టుకున్నాను. మిగిలిన చపాతీ పిండిని కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 ఎగ్ని అయితే వేసుకొని బీట్ చేసుకోండి. మంచిగా చేసుకొని వీటినైతే ఒక్కొక్కటైతే ముంచుకుంటూ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఎగ్ ఇష్టం లేకపోతే డైరెక్ట్ అలా కూడా వేసుకోవచ్చు.
ఈ విధంగా ఎగ్లో డిప్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటైతే టర్న్ చేసుకోండి కొంచెం కాలిన తర్వాత. స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోండి. ఈ విధంగా చూడండి, మనకైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి. సేమ్ అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. ఇవైతే ఎగ్లో డిప్ చేయలేదన్నమాట, నార్మల్గా వేసాను. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతేనండి, మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మంచిగా లోపల కూడా స్టఫింగ్ కూడా చాలా బాగా ఉడికింది. అదేవిధంగా మనకి లేయర్స్ లాగా కూడా వచ్చినాయి కదా లోపల. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చూడండి, ఇవైతే ఎగ్తో వేసుకున్నవన్నమాట. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.